నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ్ చిత్రాలు రూపొందడం, ఆ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే ఆ సినిమా హిట్టే అని టాక్ బలంగా ఉంది. అందుకనే బాలయ్య అభిమానులు ఈ క్రేజీ కాంబో గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో అఖండ్ 2 రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలయ్య, బాబీ సినిమాని కంప్లీట్ చేయాలి. మరోవైపు పొలిటికల్ గా బిజీ అయ్యారు. అందుచేత ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందనేది సస్పెన్స్ గా ఉంది. మరోవైపు బోయపాటి నెక్స్ట్ మూవీని గీతా ఆర్ట్స్ లో చేరున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో బోయపాటి, గీతా కాంబోలో మూవీలో ఎవరు హీరో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బోయపాటి తదుపరి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న అఖండ్ 2 సినిమాని ప్రకటిస్తారట. లెజెండ్ సినిమాను కూడా బాలయ్య పుట్టినరోజునే ప్రకటించడం జరిగింది. అందుచేత సెంటిమెంట్ గా ఆ రోజునే అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. డైలాగ్స్ వర్షన్ స్టార్ట్ చేశారని కూడా తెలిసిందే. దీనికి ఎం రత్నం మాటలు అందిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబో మూవీ అంటే ఆ అంచనాలు రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గని విధంగా అఖండ్ ఉంటుందంట. ఇదొక సోషో ఫ్యాంటసీ మూవీ అని ఇప్పటి వరకు బాలయ్యను ఎవరు చూపించని విధంగా సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అఖండ్ 2తో బాలయ్య, బోయపాటి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి. అఖండ్ 2 టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సీక్వెల్ కు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేశారట. ఈ సినిమాలో బాలయ్య కోసం మరోసారి అకుర పాత్రను సృష్టించారట. ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందంట. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో బాలయ్య ముసలి గెటప్ లో, అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఈ పాత్ర స్కెచ్ రెడీ కూడా చేశారట. త్వరలో బాలకృష్ణపై ఈ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ జరగనుందని సమాచారం. ఈ సినిమాకు పూర్తిగా సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో బోయపాటి శ్రీను అఖండ్ను మించిన రీతిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఈయన వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ భారీ హిట్ గా నిలిచింది. కరోనా పాండమిక్ టైంలో అందరూ బడా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్న సమయంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో మిగతా హీరోలు తమ సినిమాలను చేసుకోవచ్చనే భరోసా ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య అఖండ రుద్ర, సికిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు మురళీకృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు. కవల సోదరులు జాతక రీత్యా ఎలా వేరుపడ్డారు, అందులో ఒకరు అఘోర ఎందుకు మారారు, ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్థం మళ్ళీ ఊరు వచ్చి ఎలా దుష్టులను అంతం చేశాడనేది అఖండ మూవీ స్టోరీ. ఈ సినిమా క్లైమాక్స్ లో పాప కోసం మళ్ళీ వస్తానని చెప్పడంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పారు. ఇప్పుడు అదే స్టోరీని బోయపాటి శ్రీను తన టీంతో కలిసి అఖండను మించిన రీతిలో రెడీ చేస్తున్నారట. ఇప్పటికే కథ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయట. ఇప్పటికే బాలయ్య డేట్స్ తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గరున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడం దాదాపు ఖాయమని చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.